హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మన వీడియోలో నేనైతే ఒక ఆల్ ఓవర్ డిజైన్ అయితే వర్క్ చేశానండి. ఒకసారి మీరు ఇక్కడ మిషన్ మీద చూసినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద నేను సిల్వర్ కలర్ ఎక్కువ యూజ్ చేసి, అంటే శారీ కలర్ ఎక్కువ యూజ్ చేశానండి. మనకి రెడ్ కలర్ అయితే శారీలో అసలు లేనే లేదండి. ఇక్కడ నేను యాడ్ చేశాను రెడ్ కలర్ అయితే. ఆ రెడ్ కలర్ యాడ్ చేయడం వల్ల టోటల్గా వర్క్ లుక్ అయితే అసలు మారిపోయిందండి. ఒకసారి వర్క్ డిజైను మీరు పర్టికులర్గా చూస్తే మాత్రం మగ్గం వర్క్ కూడా పనికిరాదండి. ఈ వర్క్ ముందు మనకి అవుట్లైన్ కూడా చూసారా, మగ్గం వర్క్ లోడింగ్ ఎలా ఉంటుందో అలా ఇచ్చాడు. అక్కడ హైలైట్ అల్లా అదేనండి. ఒకసారి మనం ఈ శారీ అయితే ఈ శారీయేనండి. ఈ శారీ మీదకి మనం ఈ బ్లౌజ్కి వర్క్ చేసాము. ఈ డిజైన్ అయితే కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారు. మనకి శారీలో పెద్దగా కలర్స్ ఏమీ లేవు కదండి, అందుకనే శారీ కలరు లీవ్స్ మొత్తం శారీ కలర్ పెట్టేసి నేను రెడ్ సిల్వర్ ఈ 2 కలర్స్ కూడా యాడ్ చేశానండి. ఆ 2 కలర్స్ యాడ్ చేయడం వల్ల మొత్తం లుక్ అంతా మారిపోయింది. ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా, ఈ డిజైన్ అయితే టోటల్గా 1,60,677 స్టిచెస్ అయితే ఉన్నాయండి ఈ డిజైన్లో. అయితే మనకి 25,000 స్టిచెస్ అంటేనే మనకి 1 అవర్ పట్టిద్ది. ఈ లెక్కన మనకి ఈ డిజైన్ వేయడానికి ఎన్ని అవర్స్ పట్టిద్దో మీరే ఒకసారి చూసుకోండి. టోటల్గా డిజైన్ అయితే అసలు సూపర్గా వచ్చిందండి. ఇది నెక్స్ట్ హ్యాండ్ అండి. హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ కూడా చూసారా, 1,03,750 స్టిచెస్ అయితే ఉన్నాయి కదండి. మనకి ఈ హ్యాండ్ వేయడానికి టోటల్గా మనకి 4.5-5 అవర్స్ పట్టిద్దండి ఒక్క హ్యాండ్ వేయడానికి. ఈ లెక్కన మనకి డిజైన్ అవడానికి ఎంత టైం పట్టిద్దో చూడండి. అంత ఈజీ కాదండి డిజైన్, వెంటనే వచ్చేది మనకి వర్క్. ఇది 1.5 డే పట్టిందండి నాకు ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి. అసలు డిజైను మొత్తం లుక్ బాగుండటం వల్ల మనం అసలు ఎంత వర్క్ చేసినా మనకి అంత చేసామని మనకు అనిపించదు. నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది. నేను వేసింది ఫస్ట్ టైమే అయినా డిజైన్ లుక్ మాత్రం బాగా వచ్చిందండి. మనకి ఇక్కడ చూస్తే ఈ రెడ్ కలర్ వేసిన అంతా ముడికుట్టు అంటారు కదా, ఆ ముడికుట్టు రావటం వల్ల ఇక్కడ డిజైన్ బాగా హైలైట్ అయిందండి. ఒకసారి చూడండి, శారీ కలర్ ఎక్కువ పెట్టడం వల్ల దాంట్లో గ్రీన్కి రెడ్ యాడ్ చేయడం వల్ల డిజైన్ టోటల్గా లుక్ అంతా మారిపోయింది. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో చూపిస్తున్నా చూడండి. ఒకసారి అది ఆ రెడ్ కలర్ ఫ్లవర్ అంతా బాగా చాలా థిక్గా మనం పట్టుకుంటే ఇలాగ అసలు ఫోల్డ్ కూడా అవ్వనంత థిక్గా స్టిచ్ అయితే వచ్చిందండి. అందుకనే మనకి అసలు మగ్గం వర్క్ కూడా పనికిరాదు, అంత థిక్గా ఉంది. టోటల్గా డిజైన్ అయితే సూపర్గా వచ్చింది. నేను చేసిన ఈ వర్క్ మీకు నచ్చిందో లేదో నాకు ఒక కామెంట్ అయితే చేసేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.